మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మేష రాశి వారి జాతకులు, మీకు డిసెంబర్ మాసం 30వ తేదీ అమావాస్య తిథి నుంచి కూడా మీ జీవితంలో ఈ మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున బిగ్ మిస్టేక్ జరగబోతుంది. ఈ రోజున ఒక ప్రమాదం పొంచి ఉన్నది. ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు? ఆ యొక్క ప్రమాదం ఏమిటో, అననుకూల పరిస్థితి నుండి బయటపడాలి అంటే ఏ దేవత ఆరాధన చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ రోజున మీకు కొన్ని పనుల్లో నిలుపుదల కనిపిస్తుంది. గుండె నిబ్బరం కోల్పోవద్దు. ముఖ్యంగా ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. అపజయాలు అన్ని కూడా పైకి ఎదగడానికి మెట్లు కానివ్వండి. ఈ రోజు క్లిష్ట పరిస్థితుల్లో మీ బంధువుల్లో ఒకరు మిమ్మల్ని ఆదుకుంటారు. మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సాయం అడుగుతారు. మీరు వారికి సాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. ఇంకా మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. అలాగే ఈ రోజున సహజ సౌందర్యాన్ని చూసి తటపట పడతారు. కార్యాలయంలో మంచి ఫలితాల కోసం కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. లేనిచో మీ ఉన్నత అధికారుల ముందు మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కార్యాలయంలో మంచి ఫలితాల కోసం కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. లేదంటే ఉన్నతాధికారుల ముందు మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన శ్రమ మీకు సంతృప్తిని కలగజేస్తుంది. ప్రేమ పరంగా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది. జీవిత భాగస్వామితో చాలా వరకు మధుర జ్ఞాపకాలు అనుభవించబోతున్నారు. ఈ రోజున ఈ రాశి వారు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడాలి అంటే గనక శ్రీ హయగ్రీవ కవచాన్ని పారాయణం చేయండి. అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించండి. మంచి విశిష్ట శుభ ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్